హలో అండి. రంజాన్ 9వ రోజు కోయిటి వాళ్ళకి ఏం చేస్తున్నానో చూసేయండి. ఏం చేపిస్తానో కాదు, ఏం చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ అయితే సొల్లె టమాటా చేస్తున్నాను. ఇంకా వచ్చేసి కొబ్బరి మాయ చేస్తున్నాను కోయిటి భాషలో. మన భాషలో అర్థమయ్యేలాగా చెప్పాలంటే టమాటా సూపు, ఇంకా వచ్చేసి కొబ్బరి సూప్ అనమాట. సూప్ ఐటమ్స్ ఇవి. ఫస్ట్ అయితే చెరవ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. తర్వాత అయితే ఒక ఆనియన్ అంతా కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి టమాటాలు కూడా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఆనియన్ ఎండు నిమ్మకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి టమాటా సూప్కి అనమాట. టమాటా సూప్కి తర్వాత మ్యాజిక్ క్యూబ్లు వేయాలన్నమాట. ఇవి వెజిటేబుల్ క్యూబ్స్ అనమాట. చాలా టేస్ట్ వస్తుంది. సూప్ అనేది టేస్టీగా ఉంటుంది అనమాట. ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. ఇది ఉప్పంగా ఉంటుంది. ఫ్లేవర్ ఎలా ఉంటుంది అంటే ఉప్పగా ఉంటుంది. తర్వాత అయితే ఒక ప్యాకెట్ టమాటా పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటాలను కూడా వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతలోపల మనం మిక్సీకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని రవ్వగా ఇలా బరకగా పట్టుకోవాలి, రవ్వలాగా. తర్వాత అది కూడా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలాగా కలుపుకొని సరిపడా ఎసరు వేసుకోవాలి. ఇందులో ఏం వేయమండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది. మనకు సూపు లాగా జారుగా ఉండాలన్నమాట. ఫస్ట్ అయితే పెప్పర్ వేసాను, తర్వాత వచ్చేసి ఎండు నిమ్మకాయ పౌడర్ వేసాను, లైట్గా అయితే ఉప్పు వేసాను, ఎందుకంటే ముందు కూడా ఉప్పు ఉంది కదా. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ టమాటా సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి కొబ్బరి సూప్ చేస్తున్నా. ఫస్ట్ అయితే చెరబెట్టి ఆయిల్ వేసి ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేయాలి. తర్వాత ఇందులో కూడా నేను మ్యాజిక్ క్యూబ్లు అయితే వెజిటేబుల్స్ వేస్తానమాట టేస్ట్ కోసం. ఇది ప్రతి ఒక్క వంటలో యూజ్ చేయొచ్చు, చాలా టేస్టీగా వస్తుంది వంట. ఏ కర్రీ అయినా కూడా, కర్రీ కానీ రైస్ కానీ. తర్వాత వచ్చేసి పసుపు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా వచ్చేసి ఎండు నిమ్మకాయ పొడి అనమాట, లెమన్ పొడి. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకొని ఎసరు వేసుకోవాలి. సరిపడా ఎసరు, లైట్గా అయితే ఉప్పు వేయాలి. నేను మ్యాగీ క్యూబ్లు వేసాను కదా, అందులో కూడా ఉప్పు ఉంటుంది. తర్వాత ఎసరు వేసిన తర్వాత కొద్దిగా మరిగాక ఇందులో నేనైతే జిప్స్ తురుమానంటే దానిమ్మకాయ సాస్ వేయాలి కొద్దిగా, 1 టేబుల్ స్పూను. తర్వాత అయితే కూకర్స్ వేస్తున్నాను. కూకర్స్ అంటే ఓట్స్ అనమాట. అవి కూడా వేసి కొద్దిగా మగ్గాక కుబ్బా అని చెప్పాను కదా, ఇందులో మటన్ స్టఫింగ్ ఉంటుంది, అవి కూడా వేసి ఉడికించుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి మాయ కూడా రెడీ అయిపోయింది. కుబ్బా సూపు, టమాటా సూప్ కూడా రెడీ అయిపోయింది. అన్నీ అయితే ఇలా సూపర్గా పెట్టేశానండి. నిన్నటి వంటలు, ఈరోజు వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.